ఏంటి? ఏమో చెప్పు స్టోరీ. చెప్పు స్టోరీ. ఏం స్టోరీ? అదే ఇప్పుడు చెప్తాను. స్టోరీనా? పునర్విక అని ఒక అమ్మాయి. ఇప్పుడు వైష్ణవి అంటే మళ్ళీ పునర్విక. వైష్ణవి అని ఒక అమ్మాయి. ఆమెకి సిక్స్ సిస్టర్స్ ఇంకా 90 బ్రదర్స్. ఒక రోజు తను పుట్టింది వైష్ణవి. ఆమె లాస్ట్ చెల్లెలు 6 సిస్టర్కి. అప్పుడు ఆమె పెద్ద అయినాక ఒకడు వెంట పడుతున్నాడు. వాడు ఒకరోజు వాడు వైష్ణవి వాళ్ళ ఇంటికి సంబంధానికి వచ్చాడు. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వైష్ణవి ఒప్పుకోలేదు సంబంధానికి. అప్పుడు ఏమైందంటే ఒక రోజు వాడు ఏం చేశాడు, చీమల మీద తాకేశాడు. ఇంకా కోల్పోయాడు. దాని తర్వాత హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించి అడ్మిట్ చేసి దాని తర్వాత మళ్ళీ వైష్ణవి వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మ నాన్న పైన అరుస్తున్నారు వాళ్ళ పేరెంట్స్. అప్పుడు వైష్ణవి ఒప్పుకునింది, పేరెంట్స్ కూడా ఒప్పుకున్నారు. వైష్ణవికి పెళ్ళైంది. ఇంకా 5 days అయినాక వాళ్ళు వీడియోస్ చేస్తున్నారు. వైష్ణవి ఎంతో హ్యాపీగా వాళ్ళ భర్త కూడా హ్యాపీగా చేస్తుంది. ఇంకా దాని తర్వాత ఏమైందంటే కొన్ని దాంట్లో ఒక రోజు ఏం చేశాడు, వాడు పెళ్ళయింది కదా వైష్ణవి. నెక్స్ట్ 5 months ప్రెగ్నెంట్. 5 months ప్రెగ్నెంట్ అయిపోయిందా? 5 months ప్రెగ్నెంట్. అప్పుడు ఏమైంది, వాళ్ళ భర్తకి ఆ ప్రెగ్నెంట్ అనేది ఇష్టం లేదు, బిడ్డలే ఇష్టం లేదు. వాడు ఎందుకు నాకు తెలీదు, చంపి పడేశాడు. ఒకరోజు రాత్రి కాదు ఒక రోజు అయితే వాడికి కట్నం డబ్బులు ఇవ్వలేదు. అందుకే వాళ్ళ అమ్మ నాన్న ఏం చేశారు, వైష్ణవి వాళ్ళ అమ్మ నాన్న ఒక బండి ఒక చైన్ కొనిచ్చారు. అయినా వాళ్ళ పేరెంట్స్కి సరిపోలేదు. అందుకే ఇంకా కొన్ని జతలు ఇంకా ఒక 10,000 కట్నం డబ్బులు తీసుకున్నారు. ఇంకా బైక్ చైన్తో పాటు 2 పొలాలు ఇచ్చారు. దాని తర్వాత ఒకరోజు వైష్ణవి పనుకొనింది. వైష్ణవి లేపాడు. అలా గొడవ పడుతున్నారు. దాని తర్వాత వైష్ణవి పనుకొనేసింది. గార్డ్ నిద్రలోకి వెళ్ళిపోయింది. ఇంకా వాడు ఏం చేశాడు, డిందుని తీసుకొని గట్టిగా మొహం పైన అనిమేశాడు. ఊపిరాడలేదు. దాని తర్వాత ఆమె కోల్పోయింది. దాని తర్వాత బాడీ పైన అటాక్ చేశాడు. కత్తి తీసుకున్నాడు, కత్తి పొడిచడానికి. దాని తర్వాత బిడ్డ ఉంది కదా, ప్రెగ్నెన్సీ బిడ్డ ఉండే చోటే పొడిచేశాడు. ఆ కత్తి అనేది బిడ్డకు తగిలి బిడ్డ కూడా చనిపోయింది. దాని తర్వాత వాడిని పోలీస్ స్టేషన్లో పోలీస్కి కంప్లైంట్ ఇచ్చాడు. పోలీస్కి వాడు దొరకలేదు. దాని తర్వాత వాడు దొరికేశాడు. తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో వేశారు. ఇంకా వాడితో పాటు వాళ్ళ అమ్మని కూడా వేశారు. వాళ్ళ అమ్మని ఎందుకు వేశారు? ఎందుకంటే పెంచింది అమ్మే కదా. తప్ప బాగా పెంచలేదంటావు? కాదు. దాని తర్వాత
వైష్ణవి స్నేహితుల రూపంలో వచ్చింది. ఓ మై గాడ్. ఇంకా నేను ఇక్కడే ఉన్నాను, నా కడుపులో ఉన్న బిడ్డని కాపాడు అనిందంట ఫ్యామిలీకి. ఓకే, అది జరిగింది. సూపర్ ఉన్నాయి. ఎక్కడ నేర్చుకున్నావు ఈ స్టోరీ నువ్వు? టీవీలో. నిజం, నిజమా? అందరు దాని గురించి వైరల్ అవుతుంది. అవునా?